నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు త్వరలో ప్రారంభం కానున్నాయని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరో 2 సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది ఒకప్పుడు రైల్వే ఐసోన్ హియర్ only to give a positive signal that we are welcoming. Okay, definitely we are also it is a corner open gym laga okay ఇది ఒక కార్నర్ కనాలి so that we can start March admission so April new session will take time. You want to be a little bit no, I'll give my detailed report now. We are already looking for alternatives for that. దానికి ఒక పాత్వే కావాలి, దాని పక్కన అడ్జస్టెంట్ ఇంకొక వాష్రూమ్ సెపరేట్గా అమ్మాయిలకి అమ్మాయిలకి. ఇవి ఒక వాష్రూమ్స్, ఇది అబ్బాయిలతో అమ్మాయిలతో తెలీదు. అదే ఇంకొక వాష్రూమ్ మీరు ఎక్కడ నుంచి చెప్పారు ఉండాలి. One washroom is there. Is it separate boys girls? No. Single. So one more. For that purpose they have asked. Yes. Boys separate. పలాస నియోజకవర్గ ప్రతిష్ట పెరిగేలా పలాస నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఈరోజు ఇక్కడికి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన రామ్మోహన్ నాయుడు గారికి సందర్భంగా మరొక్కసారి మా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజు శ్రీకాకుళం నుండి విశాఖపట్నం నుండి కేవీ ప్రొఫెసర్స్ ఆఫీసర్స్ ఈరోజు రావడం జరిగింది. పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టే లోపల 2026 ఏప్రిల్ నుండి టెంపరీ క్లాసెస్ మొదలు పెట్టడానికి టెంపరీ స్ట్రక్చర్ క్లాసెస్ మొదలు పెట్టడానికి ఇక్కడ రైల్వే బిల్డింగ్ చూడడం జరిగింది. దీనికి కొన్ని మార్పులు చేర్పులు వారు అడిగారు. అలాగే వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఆ మార్పులు చేర్పులకి మాకు పూర్తి సహకారం అందిస్తున్న రెవెన్యూ సిబ్బందికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, అభివృద్ధి చేసే ప్రభుత్వం అండగా ఉంటే, అభివృద్ధి చేయాలనుకున్న సంకల్పం ఉన్న నాయకులు ఉంటే ప్రతిదీ ఈ రోజు పలాసకి వస్తుంది. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నా కూడా ఈ రోజు జిల్లా పట్ల, జిల్లా నియోజకవర్గం పట్ల ఆయన బాధ్యత ఆయన ఏ రోజు మర్చిపోలేదు. ఈ రోజు ఇంత తొందరగా కేవీ అన్నది పలాసకి రావడం, నేను చాలా మంది ఈ రోజు ఎంతో మందో నాకు విశాఖపట్నం నుంచి ఫోన్ చేసి అసలు కేవీ పలాసకి ఎలా రాగలిగిందని ఆశ్చర్యం ఎదురు చెప్తున్నారు. అంటే ఒక సంకల్పం గట్టిగా ఉంటే, ఆ సంకల్పానికి సహకరించే నాయకులు, ప్రభుత్వం ఉంటే ఏదన్నా మనం సాధించగలమని ఈరోజు కూటమి ప్రభుత్వం నిరూపిస్తుంది. తొందరలోనే 2026 ఏప్రిల్ నుండి ఇక్కడ కేవీ క్లాసెస్ టెంపరీ బిల్డింగ్ లో మొదలవుతున్నాయి. 2026లో స్ట్రక్చర్ కట్టడం మొదలు పెట్టాక ఎగ్జాక్ట్ గా 2 years లో స్ట్రక్చర్ పూర్తి చేసి 2028లో సొంత బిల్డింగ్ లోకి మారడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, జిల్లా అధికారులకి, స్థానిక అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారికి మీ అందరం మా నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ.